ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు నివసిస్తున్నాయి. అందులో కొన్ని జీవులు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటే మరికొన్ని మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని జీవులని మనం ఎన్నో సంవత్సరాలుగా అంతరించిపోయాయి అని అనుకుంటూ ఉన్నాము. కానీ ఇవి మన భూమిపై ఏదో ఒక మూల మనుషులకు కనిపిస్తూ సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని జీవుల గురించి తెలుసుకోబోతున్నాం. వాటిని మనం ఎన్నో వందల సంవత్సరాలుగా అంతరించిపోయాయి అని అనుకుంటూ ఉన్నాము. కానీ అనుకోకుండా కొన్నిసార్లు అవి మనకు కనిపించి ఇప్పటికీ అవి బ్రతికే ఉన్నాయి అని నిరూపించాయి. అలాంటి జీవులనే ఇప్పుడు చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. సిల్వర్ బ్యాక్డ్ చౌరటైన్ జింకల జాతికి చెందినటువంటి ఈ సిల్వర్ బ్యాక్డ్ చౌరటైన్ ని వియత్నాం మౌస్ డీర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనిని మొదటగా 1910లో కనుగొనడం జరిగింది. కాలం గడిచే కొద్దీ ఇవి అంతరించిపోవడం ప్రారంభించాయి. 2000 సంవత్సరం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం ఈ జీవులు క్రూర మృగాల బారిన పడి మరియు వాటి నివాస ప్రాంతాలను మనుషులు నాశనం చేసేయటం వల్ల ఈ భూమిపై నుంచి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి అని. కానీ 20 సంవత్సరాల తర్వాత ఈ జాతి మళ్ళీ కనిపించింది. బెర్ముడా పెట్రెల్ బెర్ముడా ఐలాండ్ అండ్ అట్లాంటిక్ తీరాల్లో కనిపించేటువంటి ఈ బెర్ముడా పెట్రెల్ యొక్క స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇవి అంతరించిపోవడానికంటే ముందు అంటే 1620లో దీనిని ఆఖరిసారిగా చూడడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల వరకు ఇవి ఎవరికీ కనిపించలేదు. అందుకే వీటిని అంతరించిపోయినటువంటి జాతుల్లో చేర్చడం జరిగింది. కానీ ఎవరు ఊహించిన విధంగా దాదాపు 330 సంవత్సరాల తర్వాత ఈ బెర్ముడా పెట్రెల్ పక్షిని కనుక్కోవడం జరిగింది. దీని యొక్క అన్వేషణలో సైంటిస్టులకు బెర్ముడాలో ఈ పక్షికి సంబంధించి 80కి పైగా గూళ్లు కనిపించాయి. ఆ తర్వాత సైంటిస్టులు ఈ పక్షులు ఇంకా బ్రతికే ఉన్నాయి అని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికీ కూడా దీన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన పక్షిగా చెప్పడం జరుగుతుంది. ఈ పక్షులు తమ జీవితంలో ఎక్కువ సమయం సముద్రం పైన ఎగరడానికి ఇష్టపడతాయి. ఇవి సముద్రంపై చేపలను, చిన్న చిన్న జీవులను వేటాడతాయి. చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఈ భూమిపై కేవలం 300 నుంచి 350 పెట్రల్స్ మాత్రమే ప్రాణాలతో ఉన్నాయి. లార్జ్ బిల్డ్ రెడ్ వార్బ్లీ ఈ విచిత్రమైన పక్షి ప్రపంచంలోనే చాలా అరుదైన పక్షి జాతుల్లో ఒకటి. దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ పక్షిని ఎంత తక్కువ మంది చూసి ఉంటారు అంటే దీనిని చాలా వరకు ఎవరు కనీసం గుర్తుపట్టలేరు కూడా. మొదటిసారి 1867లో ఈ లార్జ్ బిల్డ్ రెడ్ వార్బ్లీ జాతిలో ఒకే ఒక పక్షిని కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పక్షి కూడా కనుమరుగైపోయింది. ఆ తర్వాత ఈ జాతిని అంతరించిపోయినటువంటి పక్షుల జాతుల్లో కలిపారు. కానీ 2006వ సంవత్సరంలో థాయిలాండ్ లో ఈ పక్షి యొక్క డిఎన్ఏని మళ్ళీ కనుక్కోవడం జరిగింది. అప్పుడు ఈ జాతి ఇంకా బ్రతికే ఉంది అని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత థాయిలాండ్ లో ఈ పక్షిని కొంతమంది నేరుగా చూడడం జరిగింది అని కూడా చెప్పారు. శీలాకాంత ఫ్రెండ్స్, శీలాకాంత్ అని పిలువబడే ఈ చేప యొక్క కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ జాతి అంతరించిపోయింది అని అందరూ నమ్మారు. కానీ 1938లో ఈ చేపని మళ్ళీ సౌత్ ఆఫ్రికాలోని చెలుమ్నా అనబడే నదిలో చూడడం జరిగింది. అయితే నిజానికి ఈ చేప యొక్క అస్తిత్వం ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్స్ తో పాటే అంతరించిపోయింది. డైనోసార్ సైతం అంతరించిపోయినప్పటికీ ఈ జాతి ఇంకా ప్రాణాలతోనే ఎలా ఉందో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఈ చేప గురించి మాట్లాడుకుంటే ఇది సుమారు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఆ నీటిలో 300 అడుగుల లోతులో కూడా ఇవి జీవిస్తుంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత దృఢమైన దవడలు కలిగినటువంటి చేపగా భావిస్తారు. ఇది తన బలమైన మరియు భారీ దవడలతో దీనికన్నా పెద్దగా ఉండేటువంటి చేపలను కూడా వేటాడుతుంది. అరకన్ ఫారెస్ట్ టర్టిల్ ఈ అరకన్ ఫారెస్ట్ టర్టిల్స్ మయన్మార్ కి చెందినవి. అంతరించిపోవడానికి ముందు వీటిని 1908లో ఆఖరిసారిగా చూడడం జరిగింది. ఆ తర్వాత అందరూ వీటిని మనం ఇంకా చూడలేమో అని అనుకున్నారు. కానీ 1994లో వీటిని చైనాలోని ఒక ఫుడ్ మార్కెట్ లో చూడడం జరిగింది. అప్పుడే అందరికీ ఈ జాతి ఇంకా అంతరించిపోలేదు అని అర్థమైంది. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ మయన్మార్ లోని కొండల్లో కనిపించేవి. అయితే ఆ టైంలో వాటిని ఎక్కువగా వైద్య ప్రక్రియలో ఉపయోగించేవారు. దానివల్ల వీటి యొక్క సంఖ్య తగ్గడం ప్రారంభించింది. ఇది మాత్రమే కాకుండా వీటిని ఏషియా మార్కెట్లో అధిక ధరకే అమ్మడం కొనడం జరుగుతోంది. అందువల్ల ఈ జీవులు మళ్ళీ అంతరించిపోయే స్థాయికి వచ్చేసాయి.
చాకోన్ పెకారి. ఫ్రెండ్స్, ఈ జీవిని మొదటిసారి 1930లో భూమి లోపల దొరికినటువంటి వీటి అవశేషాల ఆధారంగా కనుక్కోవడం జరిగింది. వీటి యొక్క స్కెలెటన్ మాత్రమే దొరికి ఇవి మనుషులకు ఎవరికి కనిపించకపోయేసరికి ఇవి అంతరించిపోయాయి అని అందరూ భావించారు. కానీ సైంటిస్టులు మళ్ళీ దీన్ని 1975లో చాకోన్లో కనుక్కోవడం జరిగింది. చూడ్డానికి అడవి పందిలా కనిపించేటువంటి ఈ పెకారీని టాగ్వా అనే పేరుతో పిలుస్తారు. ఇవి ఎక్కువగా సౌతర్న్ బ్రెజిల్, బొలీవియా, అర్జెంటీనాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జీవుల యొక్క సంఖ్య ప్రస్తుతం ఈ భూమిపై 3000కు పైగా చేరుకుంది. వీటి యొక్క దవడ భాగం చాలా బలంగా ఉంటుంది. దాని సహాయంతో ఇది బలమైన చెట్లు మరియు దుంపలను సైతం తినగలుగుతుంది. దీని యొక్క కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఒక యావరేజ్ పెకారీ యొక్క వెయిట్ 35 కేజీల వరకు ఉంటుంది. హిమాలయన్ సెరోవ్. అంతరించిపోయినటువంటి జాతుల్లో ఈ హిమాలయన్ సెరోవ్ యొక్క పేరును కూడా చేర్చడం జరిగింది. కానీ ఇవి కొన్నాళ్ల ముందు హిమాచల్ ప్రదేశ్లోని ఒక చోట కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇవి చాలా అరుదైన జాతి, అందువల్ల వీటిని అంతరించిపోతున్నటువంటి జాతుల లిస్టులో యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ అంతరించిపోతున్న జాతుల లిస్టులోంచి తీసేసి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జాతుల లిస్టులో చేర్చడం జరిగింది. అయితే ఈ హిమాలయన్ సెరోవ్స్ ని వేటాడకూడదు అని 1972 లోనే వన్యజీవుల సంరక్షణ శాఖ ఆదేశించడం జరిగింది. అప్పట్లోనే వీటిని వేటాడకూడదు అని నిబంధన విధించడం జరిగింది. వీటి గురించి చెప్పాలంటే ఇవి మేకలు మరియు జింకలను పోలి ఉంటాయి. లా గొమెరా జైంట్ లిజార్డ్. లా గొమెరా జైంట్ లిజార్డ్ అని పిలువబడే తొండ జాతికి చెందిన ఈ జీవి కూడా ఒకనొక టైంలో అంతరించిపోయింది అని అందరూ నమ్మారు. దీనిని ఇంకెవరు మళ్ళీ చూడలేరు అన్న టైంలో 1999లో ఈ జీవి అందరి కళ్ళకి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలోని లా గొమెరా అనబడే ఐలాండ్ లో కనిపిస్తుంది. ఇది ఒకనొక టైంలో అంతరించిపోయే పరిస్థితికి వెళ్ళినప్పటికీ వీటిని అక్కడి గవర్నమెంట్ సురక్షితంగా కాపాడడం వల్ల వీటి యొక్క సంఖ్య ప్రస్తుతం 400కు చేరుకుంది. టకాహే. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండేటువంటి ఈ పక్షులను టకాహే అని పిలుస్తారు. అయితే అనుకోకుండా వీటి యొక్క సంఖ్య చాలా వేగంగా తగ్గడం ప్రారంభించింది. మనిషి యొక్క అభివృద్ధి వల్ల ఇవి వాటి నివాస స్థలాలను కోల్పోయాయి. దానివల్ల 1898లో ఇవి అంతరించిపోయాయి అని అందరూ నమ్మారు. కానీ సుమారు 50 సంవత్సరాల తర్వాత ఈ పక్షులని మూర్చిసన్ మౌంటైన్స్ లో చూడడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే వీటికి రెక్కలు ఉన్నప్పటికీ ఇవి ఎగరవు. అయితే ప్రస్తుతం కూడా వీటి యొక్క సంఖ్య 400 కన్నా కూడా తక్కువగా ఉంది. ఇవి ఇప్పటికీ కూడా అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఎలిఫెంట్ షూ. చూడ్డానికి ఎలక మాదిరిగా ఉన్నప్పటికీ ఏనుగు లాంటి ముక్కు కారణంగా దీనిని ఎలిఫెంట్ షూ అన్న పేరుతో పిలుస్తారు. దీనిని ఆఖరిసారిగా 1970లో చూడడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎవరికీ కనిపించకపోవటం వల్ల ఈ జాతి అంతరించిపోయింది అని అందరూ నమ్మారు. కానీ ఎవరు ఊహించిన విధంగా 50 సంవత్సరాల తర్వాత ఆఫ్రికాలో ఇది కనిపించింది. దీని యొక్క శరీర పరిమాణం కేవలం 25 సెంటీమీటర్స్ మాత్రమే. అండ్ మీరు కావాలంటే దీనిని ఒక వేలుతోనే పైకి లేపవచ్చు. గిల్బర్ట్స్ పొటోరో. చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నటువంటి ఈ గిల్బర్ట్స్ పొటోరోని 1940లో జాన్ గిల్బర్ట్ కనుగొన్నారు. అందుకే అతని పేరు మీదగానే దీనికి ఆ పేరు వచ్చింది. వీటి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల ఇవి అంతరించిపోయాయి అని అందరూ నమ్మారు. కానీ 1990లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వీటి యొక్క చిన్న ఫ్యామిలీని కనుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వీటి యొక్క సంఖ్య కేవలం 100 మాత్రమే ఉంది. అయితే ఈ వీడియోలో ఈ భూమిపై అంతరించిపోయి మళ్ళీ అనుకోకుండా మనుషుల కంటపడినటువంటి కొన్ని జీవుల గురించి తెలుసుకున్నాము. నిజం చెప్పాలంటే ఇవి అంతరించిపోవడానికి ఏదో ఒక విధంగా మనిషి కూడా కారణమే అవుతున్నాడు. మనం మన అభివృద్ధి అన్న పేరుతో అడవుల్ని నరుకుతూ జంతువులకు నివాసం లేకుండా చేస్తున్నాము. అందుకే చాలా జీవులు ఇంకా భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చెట్లను పెంచి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.